నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. టూరిజం కాన్క్లేవ్ లో భాగంగా నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కార్యాలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజా దర్బార్లో భాగంగా ముదునూరు గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యాటకరంగంలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ నిర్మించడం జరిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. టూరిజం కాన్క్లేవ్ లో భాగంగా నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కార్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సీఎం చంద్రబాబు సమక్షంలో 10,039 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఒప్పందాల ప్రక్రియ సాగనుంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యువత మత్తు పదార్థాలకి అలవాటు కావద్దని అంతర్జాతీయ యాంటీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ లిక్ ట్రాఫికింగ్ సందర్భంగా విహార్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కంకిపాడు సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, తాడిగడప మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్, ఉయ్యూరు ఆర్డీఓ షారోన్, పెనమలూరు ఎంఆర్ఓ గోపాలకృష్ణ, సిద్ధార్థ కాలేజ్ డీన్ పాండురంగారావు, లా అండ్ ఆర్డర్ సిఐ వెంకటరమణ, ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, పెనమలూరు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. జీవితం అనేది విజయం సాధించాలి అనంటే ఫస్ట్ క్రమశిక్షణ అనేది ముఖ్యం. క్రమశిక్షణ జీవితంలో ఉంటే మనం ఎంచుకున్న మార్గం ప్రతిదీ కూడా విజయవంతంగా పూర్తి చేయొచ్చు. నాకు ఆ క్రమశిక్షణ తప్పితే వేరే ఏమీ తెలియదు. నేను ఎమ్మెల్యే కావాలి అనుకున్నా. చాలా క్రమశిక్షణతో, పట్టుదలతో కష్టపడి 175 మంది ఎమ్మెల్యేలు, 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నేను ఒక్కడిని 175 మందిలో ఒక్కడిని ఎందుకు కాకూడదు అనుకున్నా. ఎంతోమంది నిరుత్సాహపరిచారు, ఎంతోమంది ప్రోత్సహించారు. కానీ నా మనసులో మాత్రం నేను అవ్వాలి, నా ప్రత్యేకత అనేది ఈ రాష్ట్రంలో నాకు ఒక గుర్తింపు, హిస్టరీలో నాకంటూ ఒక పేజీ ఉండాలి అని చెప్పేసి నేను అనుకుని ఒక క్రమశిక్షణతో నేను ఈ యొక్క పదవిని, ఈ గౌరవమైన పదవిని చేపట్టడం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మీరు చాలా చిన్న వయసు వాళ్ళు, మీరు ఎంచుకున్న మార్గం విజయం సాధించాలి అనంటే జీవితంలో మొట్టమొదటిగా క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మనం ఏదైనా చిన్న చెడు అలవాటు ప్రారంభించే ముందు స్నేహితులు సరదాగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఒక్కటి ట్రై చేయండి అని చెప్పి అలవాటు చేస్తారు. మొదటిది సరదాగానే ఉంటుంది, రెండోది ఇదేదో బాగుందని చెప్పి రెండోసారి చేస్తారు. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ వ్యసనం, ఆ అలవాటు ఒక వ్యసనంగా మారిపోయి మన జీవితాన్ని దహనం చేస్తుంది. ఈరోజు అలా చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా ఆత్మహత్యలు చేసుకున్న కథనాలు మేము చాలా విన్నాం. మనం చేసే ప్రతి పని, ప్రతి అలవాటు కూడా మన జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే మన కుటుంబానికి, మన దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మనకి హాని జరిగే ఏ అలవాటుని కూడా మనం దగ్గరికి రానికూడదు. నేను ఈరోజు ఉయ్యూరు మండలంలో ఒక గ్రామానికి వెళ్ళాను.
అది ఇక్కడ క్యాజువల్గా గ్రామ సభ పెట్టాం, అక్కడ ఉన్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. రొటీన్గా పనిచేయడం అలవాటు అయిపోయింది అధికారులకు కూడా. నేను డ్రగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడైనా ఉన్నాయా అంటే ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ లేవండి, బాగానే కంట్రోల్ చేశారని అని చెప్పారు. ఈలోపు అక్కడ ఉన్న పత్రికా విలేకరులు వేసి ఉయ్యూరు టౌన్లో నేను ఆ కెమికల్ ఏంటో అనేది చెప్పను, అందరికీ దొరికేది అది. ఆ డ్రగ్గు దొరకకపోతే ఆ రోజు దొరికి ఆ డ్రగ్గు తీసుకొచ్చి పీల్ చేసి మత్తుకి అలవాటు పడిపోతున్నారు అని చెప్పి విలేకరు చెప్పాడు. పోలీసు వాళ్ళు ఏం చేయగలరు? అది నిత్యావసర వస్తువు. పోలీసు వాళ్ళు వచ్చి ఆ వస్తువుని బ్యాన్ చేయలేరు, నీ ఇంటి దగ్గర కాపలా పెట్టలేరు, నువ్వు చేసే పని ప్రతిదీ వాచ్ చేయలేరు. కానీ దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు లేరు, కానీ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేస్తున్నారు? కాలేజీకి వెళ్ళి ఏ టైంకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అలవాట్లు చేసుకుంటా ఉన్నారు అనేది బాధ్యత తల్లిదండ్రులు తీసుకున్నప్పుడే మీకు అంటూ ఒక భయం అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు కూడా తల్లిదండ్రుల మాట వినాలి. వాళ్ళు ఏం చెప్తే అది మన మంచి కోరి చెప్తారు. కాలేజీ యాజమాన్యం ఎంత బాధ్యత ఉంటుందో తల్లిదండ్రులు అంతకన్నా ఎక్కువ బాధ్యత తీసుకొని పిల్లల మీద కూడా ఒక కంట్రోలింగ్ అనేది ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఆ రోజు ఇందాక ఉదయం మీటింగ్లో చెప్పాను. అక్కడ అందరూ కూడా తల్లిదండ్రులే ఉన్నారు, విద్యార్థులు లేరు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని అడిగాను. ఇది అందరి బాధ్యత. మత్తు పదార్థాలు లేని సమాజాన్ని చేయటం అనేది మనందరి బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా వ్యసనాలకి లోను కాకుండా, మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు కాల్ సెంటర్ నెంబర్ ఒకటి ఇచ్చారు, మీ పేరు కూడా తెలియవసలా, పలానా చోట పలానా జరుగుతుందని ఇంటిమేట్ చేసేసారు, మీరు 10 మందికి ఉపయోగపడేవాళ్ళు అవుతారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో అధికారులు ప్రజల్ని భాగస్వామ్యం చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయమని చెప్పి ఈరోజు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన కృష్ణా జిల్లా, మన పెనమలూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి గట్టిగా నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు రూరల్ ఎస్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
నియోజకవర్గ స్థాయి సంస్థాగత ఎన్నికలపై పెనమలూరు ఎమ్మెల్యే బోడప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడమైనది. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలు మరియు అనుబంధ సంఘాల కమిటీ నియామకాలపై నియోజకవర్గ కార్యాలయం నందు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్, పెనమలూరు మండల పార్టీ ప్రెసిడెంట్ కోయ ఆనంద్, కంకిపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ సూదిమల్ల రవీంద్ర, ఉయ్యూరు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ జంపాల గురునాథం, నియోజకవర్గ అబ్జర్వర్ జువ్వారాంబాబు, రాష్ట్ర పార్టీ కార్యాలయం నియమించిన అబ్జర్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదానికి గురైన మున్నన్ హరిసుమన్కి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చొరవతో విద్యుత్ శాఖ నుండి ఆర్థిక చేయూత అందింది. అవనిగడ్డ కరకట్టవద్దెడల 11 KVRLS ఫీడర్ నందు జరిగిన విద్యుత్ ప్రమాదంలో 9 సంవత్సరాల వయసుగల మున్నంగి హరిసుమన్ అనే బాలుడు కాలు, చేయి కోల్పోవడం జరిగింది. ఆగస్టు 2023వ సంవత్సరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి తెలిసిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చొరవ తీసుకుని విద్యుత్ అధికారులు CMD పుల్లారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చొరవతో స్పందించిన విద్యాశాఖ వారు 5 లక్షల రూపాయల చెక్ను బాధితుడికి అందించడం జరిగింది. ప్రమాదం జరిగిన బాధితుని కుటుంబానికి అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడిన పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ సేవాభావానికి బాధిత కుటుంబం, ప్రజలు అభినందనలు తెలియజేశారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు రూరల్ మండలం ముదునూరు గ్రామమునందు సుపరిపాలన తొలెండుగులో భాగంగా పెనమలూరు శాసనసభ సభ్యులు బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించబడింది. అనేక ప్రజా సమస్యలకు ప్రజాదర్బార్ వేదికగా పరిష్కారం చూపబడింది. పెన్షన్ లేని వారి అర్జీలు, కొత్త రేషన్ కార్డుల అర్జీలు, నగర మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, ప్రజల ఉచిత ఆరోగ్య సమస్య సదుపాయ అర్జీలు స్వీకరింపబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కాటూరు నుంచి ముదునూరు రోడ్డుకి నిధుల కేటాయింపు చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నవారు సంక్షేమ పథకాల గురించి ఆశపడవద్దని బోడే ప్రసాద్ పేర్కొన్నారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు ముదునూరు గ్రామంలో సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక పరిష్కార వేదికలాగా ఉండాలి అనే ఉద్దేశంతో మన ఊర్లో ఏదో ఒక అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకేసారి తీర్చే పరిస్థితి కూడా ఉండదు. అయితే ఈ రోజుకి కూడా గ్రామాలు అభివృద్ధి చెందకపోవడం అనేది దురదృష్టం. ఒక గ్రామం ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అని అంటే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఈ గ్రామంలో ఉన్న ప్రతి రోడ్డు కూడా అభివృద్ధి చేయటం, అంటే సీసీ రోడ్డో, బీటీ రోడ్డో, తార్ రోడ్డో ఏదో ఒకటి వేసి దానికి డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైటు, మంచినీరు, మురుగునీరు ఇవన్నీ కూడా చేస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినట్టు. మరి ఇన్ని సంవత్సరాలైనా అభివృద్ధి జరగలేదు అని అంటే లోపం ఎక్కడుంది అనేది మీరు, మేము, అధికారులు అందరూ కూడా, గ్రామ ప్రజలు, మీరు కూడా ఆలోచించుకోవాలి. నేను 14లో అంటే 2014లో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి అయ్యాను. 14 నుంచి 19 దాకా శాసనసభ్యుడిగా పనిచేశానంటే నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకు అంటే ముదునూరు అవ్వచ్చు, బోళ్లపాడు అవ్వచ్చు, కాటూరు అవ్వచ్చు, అక్కడి నుంచి వరుసగా అన్ని గ్రామాల్లో కూడా దాదాపుగా 90% 80% రోడ్లన్నీ కూడా ఇయటం జరిగింది. కొన్ని చోట్ల డ్రైనేజీలు కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క గ్రామం అయితే 100% పనులు కూడా పూర్తి చేశాం. మరి 19లో కూడా చాలామంది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని దాదాపుగా చాలా ఓట్లు కూడా ఇక్కడ వేయటం జరిగింది. కానీ దురదృష్టం కొన్ని పొరపాట్ల వలన మన పెనమలూరు నియోజకవర్గంలో సీటు ఓడిపోవడం జరిగింది తప్పితే ఇక్కడైతే నేనైతే ఓడిపోయానని నేను అనుకోవట్లేదు. మళ్ళీ 24లో మీ అందరి కృషి వల్ల, మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యే సీటు సాధించటం, భారీ మెజార్టీతో ఈ జిల్లాలోనే 60,000 మెజార్టీ అంటే సామాన్యమైన విషయం కాదు. మరి 60,000 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు అని అంటే నేను ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రుణపడి ఉన్నా.
నేను రాజకీయ జన్మనిచ్చిన మన నియోజకవర్గంలో ఏ ఊరిని కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఒక సంవత్సర కాలంలో 38 లక్షల రూపాయలు ఈ ఊర్లో ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. రోడ్లన్నీ కూడా 14-19లో దాదాపుగా ఉన్న రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా వేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ సెంటరు జంక్షన్ ఒకటి డెవలప్ చేయమని అడిగారు, అలాగే బస్ షెల్టర్ అడిగారు. ఆ సెంటర్ అంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే పక్కకు తీసేసి అదంతా కూడా ఒక సర్కిల్ లాగా డెవలప్ చేసే బాధ్యత అతి తొందరలోనే ప్రారంభిస్తాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఎక్కడైనా ఒక 10 సెంటో 12 సెంటో ఒక స్థలం ఉంటే ఒక ఊరంతా కలిసి ఒక కమ్యూనిటీ హాలు అందరికీ ఉపయోగపడే విధంగా నామినల్గా ఖర్చుతోటి ఒక కళ్యాణ మండపం లాగా ఒకటి కట్టుకుంటే దాంట్లో అందరూ కూడా ఫంక్షన్లు చేసుకునే విధంగా. ఇప్పుడు అర్జునవాడలో ఉన్నారు చిన్న చిన్న రోడ్లు, లోపల రోడ్డు మీద భోజనాలు పెట్టుకోవటం, ఒక పక్క కాలువలు, ఒక పక్క ఎండ, ఒక పక్క వాన, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా కాకుండా ఏదైనా ఒక స్థలం ఉండి ఇప్పుడే మీరు చెప్తే నేను నోట్ చేసుకుంటాను, నిధులు లభ్యతను పెట్టి దానికి వేరే ఫండ్స్ ఉంటాయి కాబట్టి దానికి కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు. అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేది. ఎవరి హయాంలో ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్న సమయంలో అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరిగినప్పుడు గత 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా మరి ఇతను పరిపాలనకి అనర్హుడు అని చెప్పేసి మరి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి తీర్పునివ్వరు. 164 సీట్లు ఇచ్చి గెలిపించుకోవటం జరిగింది. నేను ఇప్పుడు కాటూరు నుంచి ముదునూరు దాకా అప్పుడు నేనున్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డే తప్పితే ఒక తట్టెడు మట్టి కూడా అక్కడ వేసినది పాపం లేదు. మళ్ళీ అధికారంలోకి రాగానే టెండర్లు పిలవటం జరిగింది. ఓ సన్నాసి టెండర్లు వేసి వర్క్ చేయకపోతే పోట్లాడి మాట్లాడి ఇక వాడు వేయని అన్నప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టండి, నోటీస్ ఇవ్వండి అని చెప్పి 3 నోటీసులు ఇచ్చి క్యాన్సిల్ చేసి మళ్ళీ రీసెంట్గా టెండర్లు పిలవటం జరిగింది. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం మహిళలే. నేను చాలా చోట్ల పేద కుటుంబాలని చూశాను. స్తోమత ఉండి ఆర్థిక పరిస్థితి బాగుండి అన్ని రకాలుగా కూడా బాగున్నాళ్ళు కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటా ఉన్నారు. అది పేదవాడికి చెయ్యండి అని చెప్పి మనలో ఒక దాతృత గుణం మనలో రావాలి తప్పితే వాళ్ళు తింటున్నారు నాకెందుకు ఇవ్వరు, ఇది పరిస్థితి. నేనైతే దానం చేసే చెయ్యిగానే ఉండాలనుకుంటా కానీ ఆశించే స్థాయిలో నేను ఉండాలని నేను ఎప్పుడూ కూడా కోరుకోను. మన బిడ్డలకి కూడా అదే టార్గెట్ పెట్టాలి. ఎందుకు అనంటే పిల్లలు మనల్ని చూసి పాఠాలు నేర్చుకుంటారు, తల్లిని చూసి పెరుగుతారు. బిడ్డ నువ్వు 10 మందికి సహాయం చేసేవాళ్ళలాగా ఉండాలి తప్పితే మనం ఒక్కడి దగ్గర ఆశించే రకంగా మనం ఉండకూడదు అనే గుణం పిల్లల దగ్గర మీరు నేర్పాలి. ఆ దాతృత గుణం ఉన్నప్పుడు పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను 15 సంవత్సరాల క్రితం గ్యాస్ సిలిండర్ సబ్సిడీని నేను ఎమ్మెల్యే కాకముందే సరెండర్ చేసే, నాకు అవసరం లేదు, నాకు స్తోమత ఉందని. నాకు మొన్న ప్రభుత్వంలో మీకు రైతు భరోసా ఇస్తాము, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాస్బుక్లు ఇవ్వండి అంటే నాకు అవసరం లేదు, మీరు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు, నాకు హ్యాపీగానే ఉన్నానని చెప్పేసి పంపించేశాను. దాదాపు 70-80% మరి రేషన్ కార్డులు ఇవన్నీ ఉన్నాయనంటే కొంత పక్కదారి పడుతున్నాయి అనేది మాత్రం వాస్తవం, మనందరం కూడా ఒప్పుకోవాల్సిందే. అలాగే ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్ఆర్జీఎస్లో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, ఓన్లీ పల్లెటూరులలో. ఉయ్యూరు మున్సిపాలిటీలో ఒక 7 కోట్ల రూపాయలు, ఆర్ఎన్బి రోడ్లు, నాబార్డుకు సంబంధించి కొన్ని రోడ్లు, అలాగే తాడిగడప మున్సిపాలిటీకి
అట్లా మొత్తం కూడా తీసుకుంటే 75 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెడతాం జరిగింది. వచ్చే సంవత్సర కాలంలో మళ్ళీ ఇంకా దీనికి ఇంకా ఎక్కువే ఉండాలి తప్పితే నిధులు కేటాయించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ మార్పిడి వలన నష్టపోయాం. రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 1100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కట్టింది. రీఎంబర్స్మెంట్ ఫీజులు విద్యార్థులకు ఎగ్గొట్టారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు హాస్పిటల్స్కి 1000 కోట్ల రూపాయలు అవి ఎగ్గొట్టారు. ఇట్లా 1000 కోట్ల రూపాయలు అప్పులు బాకీలు చేసి రోడ్లు అనేది కూడా ఎక్కడా అభివృద్ధి అనేది కూడా చేయకుండా మరి దోసుకోవడానికి మాత్రమే గత 5 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు అలా ఉండదు. ప్రతిదీ కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా గ్రామాలకు ఖర్చు పెట్టకుండా అవి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకొని వాటిని దారి మళ్లించింది గత ప్రభుత్వం. ఇప్పుడు అట్లా కాకుండా ఏ పర్పస్కి కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే వేరే నిధులు అవ్వచ్చు, ఏ నిధులైనా సరే వచ్చినాయి స్థానికంగా వాటికే ఖర్చు పెడతాం. మిగిలినవన్నీ ఈ రోజున గృహ నిర్మాణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. బీఫామ్ పట్టాలు కొనుక్కున్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ లేక హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయట్లేదని చెప్పి ఎవరున్నా సరే మీరు హౌసింగ్ డిఈఓ ఏఈకో చెప్పండి, వెంటనే దానికి సంబంధించి మీ ఇంటిలోనికి సంబంధించి అన్నీ కూడా ఎంఆర్ఓ గారు హౌసింగ్ డిఈ గారు కోఆర్డినేట్ చేసుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చి మీకు ఇంటి లోన్ వచ్చే విధంగా చేస్తారు. ఎక్కడా కూడా డాక్యుమెంట్ లేదనో పొజిషన్ సర్టిఫికేట్ లేదనో ఇల్లు కట్టుకోకుండా ఉండొద్దు. తప్పకుండా ఇంటి లోనికి మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుత రోజుల్లో మనకి ఇంతకుముందు మనం చూసుకుంటే క్రైమ్ ఆస్పెక్ట్ మన ప్యాటర్న్ చూసుకుంటే ఇంతకుముందు జరిగినట్లు మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు ఉన్నప్పుడు మాత్రమే పోలీస్ పాత్ర కనిపించేది. కానీ కంప్యూటరీకరణ తర్వాత ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు క్రైమ్ ప్యాటర్న్ కూడా ఈ సైబర్ క్రైమ్స్ అని దొంగతనాలు జరిగిన దానికంటే ఎక్కువ డబ్బు సైబర్ క్రైమ్స్ ద్వారా మనం కోల్పోవడం జరుగుతుంది. దీన్ని కేవలం వీలైనంత వరకు అవగాహన ద్వారానే తగ్గించుకోవాలి. దాని జోలికి పోకుండా మనం నివారణ చేసుకోగలగాలి. కాబట్టి ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఎవరికి కూడా అనాధికారికంగా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం లేదు. మనకు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా మీకు ఎవరైనా సరే సంప్రదించినప్పుడు మీరు ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని 1-2 సార్లు నిర్ధారణ చేసుకొని మనకి సరైన ప్రక్రియ ద్వారానే జరుగుతుందా, సక్రమమా అక్రమమా అనేది ఒకసారి తనిఖీ చేసుకున్న తర్వాత మాత్రమే మన ఫోన్కు వచ్చే ఓటీపీలు దయచేసి తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు మనం ఈ రోజుల్లో ఫోన్ మీద ఆధారపడి ఉంటున్నాం. మన గురించిన సమాచారం అంతా ఫోన్లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ యొక్క డేటా కూడా మనం సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఫోను ఎప్పుడు మొబైల్ డేటా మనకు అవసరమైనప్పుడు మొబైల్ డేటా ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ఆధార్ నెంబరు, మన యొక్క తంబు, మనం ఏదైతే వేలుముద్రలు ఇస్తున్నామో సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే మన రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడే కానివ్వండి, మనం తంబు ఇంప్రెషన్స్ ఇస్తున్నాము. అవి ఇచ్చినప్పుడు వాటికి లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది. మన పర్మిషన్ లేకుండా మన తంబు కానీ లేకపోతే మన యొక్క ఆధార్ కానీ హ్యాక్ చేయబడడానికి వీలు లేకుండా ఉండడానికి ఆధార్ అనే ఒక యాప్ ఉంది. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా ఉంటూ ఎవరైతే ఫోన్ వాడుతున్నారో పెద్ద ఫోను, ఆ ఫోన్ వాడే వాళ్ళందరూ దయచేసి ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఆధార్ని మన యొక్క తంబుని రెండింటిని లాక్ చేసి పెట్టుకోవచ్చు. మన ఇంట్లో బేరవాకి లాక్ వేసుకున్నట్టు లాక్ మన దగ్గర ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఆధార్ లాక్ తీసుకొని మన పని కంప్లీట్ చేసి మళ్ళీ దానికి లాక్ వేసుకోవాలి. ఆ లాక్ జాగ్రత్తగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ లాక్ మర్చిపోతే మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క ఫెసిలిటీని అందరూ ఎవరైతే దాన్ని ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తున్నారో ఈ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవడం అత్యవసరం ప్రస్తుత రోజుల్లో. అదేవిధంగా మనం ప్రస్తుతం
గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఈ మాదక ద్రవ్యాల మీద మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఈగల్ అనే ఒక ఇప్పుడైతే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదట 100 days ప్లాన్లోనే తీసుకొని దానికి పాతగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఇంతకుముందు అలవాటు ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఎవరు చేస్తున్నారు, కల్టివేషన్ ఎవరు చేస్తున్నారు, వ్యవసాయం అక్కడ పండించేది ఎవరు, అవన్నీ కూడా కొలాప్స్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కూడా జరగకుండా హైవేల్లో పూర్తిగా నిఘా పెట్టి ఇంతకుముందు ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది. దాని అవైలబిలిటీని నిరోధించగలుగుతున్నాం. కానీ ఎడిక్ట్ అయిన కొంతమంది పర్సన్స్ ఉంటే డీఎడిక్షన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకొని మెడికల్ వ్యవస్థ ద్వారా దాన్ని వాళ్ళని మళ్ళీ సైకలాజికల్గా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా అవైలబిలిటీ లేదని కొంతమంది యువత ఈ సొల్యూషన్స్ ఇవన్నీ తీస్తున్నారని కొంతమంది మా దృష్టికి వస్తుంది. కాబట్టి అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే మాకు తెలియపరిస్తే దానికి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు కౌన్సిలింగ్ మేరకు చదువుకునే పిల్లగాళ్ళు అయితే వాళ్ళ భవిష్యత్తు పాడవకుండా వీలైనంత మేరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. అది డోస్ పెరిగి మరీ ఎక్కువ స్థాయిలో ఉంటే దాని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సభ ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా సమాచారం ఉంటే మాతో పంచుకుంటే దాన్ని మీరు మనం అందరం కలిసి మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ బాధ్యతగా మనం చేయగలిగితే అందరం చేయగలిగితేనే ఆ సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పం నెరవేరాలంటే మీ యొక్క సహకారం తప్పనిసరి. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామానికి వచ్చి మనందరి సమస్యలను నెరవేర్చడానికి నేనున్నాను అంటూ వచ్చారు. అట్లాగే మన ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలను చాలా నిశ్చయించుకుని మనం పని చేయించుకోవాలని చెప్పేసి అధికారులు కూడా మా ప్రజలు అడిగిన వాటిని సక్రమంగా వారికి అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రకంగా చేసిన అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. నేను ఎప్పుడు ఏర్పాటు చేస్తాను మన ఊర్లో మన అన్నగారు వచ్చి ఇట్లా ప్రజల సమస్యలు తెలుసుకుంటారు అని గెలిచిన తర్వాత ఎదురు చూశాను. సో చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ కూడా మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రీసర్వే జరిగేటప్పుడు రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే రీసర్వే టీం మీకు ముందుగా చెబుతారు మీ గ్రామంలో మీ భూమి దగ్గరికి వస్తున్నాం పలానా తారీఖున అని చెప్పి. తప్పనిసరిగా ఆ రోజు ప్రతి రైతు కూడా భూమి దగ్గర తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఇతర పత్రాలతో కనుక అందుబాటులో ఉంటే సర్వే అయిన తర్వాత ఎటువంటి సమస్య ఉండదు. సర్వే అవుతున్నప్పుడే మీకు తెలుస్తుంది. సర్వే చేసిన 2 రోజులు 3 రోజుల తర్వాత మీకు ఎంత భూమి ఉందనేది కూడా వాళ్ళ కంప్యూటర్లో చూసి చెప్తారు. కాబట్టి రీసర్వే జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా అందుబాటులో ఉంచి ఉపయోగించుకోండి. తర్వాత మనం రేషన్ కార్డు మార్పులు చేర్పులు కొత్త వాళ్ళని ఎక్కించడానికి చాలా కాలం మనకి ఇబ్బంది అయింది. ఈ ప్రభుత్వం వారు సుమారు 2 నెలల క్రితం మనకు అవకాశం ఇచ్చారు. ఎవరన్నా కొత్తగా రేషన్ కార్డులో చేరాలంటే ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి పేర్లు ఎక్కిస్తున్నాము. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే నెల నుంచి వారందరికీ కూడా రేషన్ రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య, ఒక రేషన్ కార్డులో 3 ఉన్నారు అంటే ఒక పేరు తీసే మన దగ్గర ఎవరన్నా చనిపోతే ఆ పేరుని తీయగలుగుతున్నాం కానీ 3వ వ్యక్తి పేరు తీయలేము. ఎందుకంటే కుటుంబం అంటే కనీసం 2 ఉండాలి. ఒక కార్డులో 3 ఉన్న కార్డులో ఒక వ్యక్తిని తీసేస్తే అతని కుటుంబం అవడు, సింగిల్ పర్సన్కి రేషన్ కార్డు ఇవ్వడానికి కుదరదు. అందువల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. దానికి కూడా డిఏ వీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా అవకాశం ఉండి పిల్లలు పుడితే 4వ పేరు ఎక్కించి తల్లిదండ్రులకు 1 కార్డు, కొత్తగా పెళ్లి చేసుకున్న లేకపోతే పిల్లలు పుట్టిన వాడికి 2వ కార్డు కింద హౌస్ హోల్డ్ సర్వేలో కూడా కుటుంబాలకి విడగొట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కొంచెం లేట్ అయినప్పటికి కూడా అది చేస్తున్నారు. అట్లా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ సచివాలయం ద్వారా మాకు అప్లికేషన్ పెడితే మేము ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల్లో వాటిని పరిష్కరించడానికి చూస్తున్నాం. పట్టాదారు పాస్ పుస్తకానికి మాత్రం 20 రోజు 21 రోజు అది స్టాట్యూటరీ పీరియడ్ కాబట్టి లేట్ అవుతుంది. కానీ మిగతా సర్టిఫికేట్లన్నీ కూడా చాలా త్వరగా జారీ చేస్తున్నామని ఈ సభాముఖంగా చెబుతున్నాను. ఎవరికైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ తహసీల్దార్ని నన్ను కలవచ్చు, లేకపోతే ఫోన్లో అయినా నన్ను చెప్పచ్చు. బాబు మాది ముదునూరు అబ్బినేని రాధ. చాలా గొప్పగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కినాక మేము పులులల్లే బతుకుతున్నాం. అందరం కూడా హ్యాపీగా ఉన్నామమ్మా. ఈ ఏడు సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా చేసుకున్నాం. నూనెతో వండుకోవాలా, నేతితో వండుకున్నాం బాబు వచ్చాడని. మా బోడే ప్రసాద్ కూడా చాలా గొప్ప ఆయన.
అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా సలహా చెప్పి పంపిస్తారు. అమ్మా ఏవి మా ఊళ్ళో పెద్దగా పోట్లాటలు కానీ ఏముండవు. ముదునూళ్ళో అందరం ఒకే మాట మీద ఉంటాం. మా బోడే ప్రసాద్ గారు నెంబర్ 1. ఆ రెండో చంద్రబాబు నాయుడే మా బోడే ప్రసాద్ గారు. మాకే ఆపద వచ్చిన అందరికీ చెప్పి సలహా ఇచ్చి హాస్పిటల్కి పంపి ఏదన్నా 10 రూపాయలు ఇవ్వని కష్టం వచ్చిన వాళ్ళకి అమ్మా మాకు చాలా బాగా చూస్తున్నారమ్మా మా బోడే ప్రసాద్ గారు. ఎవరిని ఇసుక్కోడు, ఎవరికి ఆపద వచ్చినా పరిగెత్తుకొస్తాడు. పెనమలూరు నియోజకవర్గంలో నిన్న ఈరోజు బోళ్లపాడు ముదునూరులో గ్రామ సభలు పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ పంచాయతీల దగ్గర ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభల్లో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. గ్రామాల్లో సమస్యలు అనేవి నిరంతర ప్రక్రియ. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినా భవిష్యత్తులో కాలంతో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తా ఉన్నా, స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు పూర్తయితే 15 మంది ఎమ్మెల్యేలు అదే 15 మంది సర్పంచులు, ఎంపీటీసీలు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, ఇంతమంది కూడా మారినా కానీ పూర్తి స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోయామంటే లోపం ఎక్కడుంది అనేది అటు ప్రజలు ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాను. అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకి ఉంటుంది. కానీ 90% సంక్షేమ పథకాలు అంటే రాష్ట్ర ప్రజల్లో 90% మంది సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని అంటే అది పూర్తి స్థాయిలో సాధ్యమయ్యేది కాదు. ఎక్కువ మంది ఆశించడంతో పేదరికంలో కొంతమందికి పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు అనేది నా యొక్క భావన. పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి అని అంటే ఆర్థిక స్తోమత బలంగా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా నాకు ఆర్థిక పరిస్థితి బాగుంది, ఈ పథకాలు నాకు అవసరం లేదు అనే పరిస్థితికి అవగాహన అనేది ప్రజల్లో రావాలి. మీరు కూడా కోరుకోవాలి. మన గ్రామం, మన రోడ్డు, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అనేది ఆలోచనలు మీలో రావాలి. అన్నీ కూడా చెట్లు పెంపకం కానీ లేదా వీధులు శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా మీ బాధ్యత కూడా ఉండాలి. పిల్లలు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా సన్మార్గంలో వెళ్ళి వాళ్ళ ఒక జీవితంలో వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా మనం కూడా ఎప్పుడు కూడా నిరంతరం గైడ్ చేస్తూ ఉండాలని తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగల. మరి కాటూరు నుంచి ముదునూరు దాకా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసింది అభివృద్ధి చేసిన రోడ్డే ఈ రోజుకి కూడా గుంతలమయంగా మారిపోయింది. అధికారంలోకి రాగానే అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాం కానీ కాంట్రాక్టర్లు టెండర్లు వేసి పని చేయకపోవడం వలన వాటిని రద్దు చేసి మళ్ళీ రీటెండర్ పిలవడం జరిగింది. త్వరలోనే కాటూరు ముదునూరు రోడ్డు, కోమటిగుంట తెన్నేరు రోడ్డు, ఇంకా 5-6 రోడ్లు, ఉప్పులూరు వేల్పూరు రోడ్డు, నాగన్నగూడెం రోడ్డు, ఇవన్నీ కూడా ముందు గోతులన్నీ పూడ్చి టెంపరీగా అన్నీ కూడా రోడ్లన్నీ కూడా బాగు చేస్తాం. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టూరిజం కాన్క్లేవ్ లో భాగంగా నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కార్యాలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ప్రజా దర్బార్ లో భాగంగా ముదునూరు గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ లో పాల్గొన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.